హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని గరిట ఆయిల్ పోసుకొని ఒక 10-15 పచ్చిమిర్చీలు చక్కగా మజ్జిగ కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా మధ్యకు కట్ చేసుకొని వేయించుకుంటే పచ్చిమిరపకాయలు అనేవి చిటపటం అనకుండా చక్కగా వేగుతాయండి. ఇలా వేయించుకున్న మిరపకాయల్ని ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 5-6 టమాటాలని చక్కగా కట్ చేసుకొని పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా మగ్గిపోయిన టమాటాలని ఇంకా పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మిక్సీ జార్లో ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జీలకర్ర వేసుకొని కడుక్కున్న చింతపండు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వీటన్నిటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక చెక్క ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని వేయించుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే.